ప్రియులారా, ఈ సభలకు మరి ఎన్నో రోజులుగా ఆలోచించామండి. ఎన్నో నెలల నుంచి ఈ సభల ప్రణాళిక. దీనికంటే ముందు సండే టు సండే కార్యక్రమాన్ని నిర్వహించాం. మే 3 నుంచి 10 వరకు దేవుడు ఎంతగానో కృప చూపించి సహాయం చేశాడు. అంతేకాకుండా స్త్రీల సమావేశాన్ని కూడా నిర్వహించాం. ఈ నెల చాలా చక్కగా, పోయిన నెల ఈ నెల మరి క్రీస్తు సంఘం పుచ్చలంక ద్వారా మరి కార్యక్రమాలు జరిగాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరి ముగింపు రోజు సభ ఇది. మరి చాలా దూర ప్రాంతాల నుంచి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి రోజు ప్రసంగించినటువంటి సుధీర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు అధ్యక్షత వహించినటువంటి మరి సత్యం మాస్టర్ గారికి, మరి ఆ రోజు వచ్చేసినటువంటి దైవజనులందరికీ కూడా ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మరి అధ్యక్షులుగా ఉండి నడిపించిన మరి జోసఫ్ గారికి, మరి నిన్నటి దినాన వాక్య పరిచర్య అందించినటువంటి సోదరులు జయరాజ్ గారు తణుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్నటువంటి మనోహర్ గారికి, వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, ముఖ్యంగా మరి ఈ దినపు వాక్య పరిచర్య అందించడానికి విచ్చేసినటువంటి మరి పిడి బిషప్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. వీరి దగ్గర నేను ఎప్పుడో డేట్ తీసుకున్నానండి. వారు వెంటనే వారు స్పందించి, వీరందరూ కూడా ముగ్గురు కూడా వెంటనే వారు స్పందించి నేను ఇచ్చినటువంటి డేట్లోనే వాళ్ళు వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడ్డారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభల విషయంలో మరి పాంప్లెట్స్, పోస్టర్స్ అతికించడంలో చిన్నారి బిడ్డలు మరి 3 టీములుగా విభజించబడి వెళ్ళారు. వారందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ ఇంచుమించుగా చిన్నపిల్లలే. వాళ్ళందరూ కూడా చక్కగా మరి పోస్టర్స్ అతికించడంలో ఎంతగానో మరి సహాయం చేశారు, ప్రయాసపడ్డారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి పాంప్లెట్స్ని మరి ఆయా ప్రాంతాలకు చేర్చడంలో స్త్రీలు పురుషులు కూడా చాలామంది అందరూ కూడా సంఘస్థులు అందరూ కూడా మరి ఎంతగానో సహకరించారు. వారందరికీ కూడా సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి ప్రయాసేనండి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చింది అని నేను నమ్ముతున్నాను. మరి అదేవిధంగా ఈ పాంప్లెట్స్ కానీ పోస్టర్స్ కానీ ముద్రించడంలో మరి రాంప్రసాద్ గారు వారు టైప్ చేసి మరి అదంతా సెట్ చేసి ప్రింటింగ్ ఇవ్వటం, మరి ఇవన్నీ కరపత్రికలు మన చేతిలోకి రావడం, పోస్టర్స్ కానీ వారి కృషి ఉంది. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ వారు నాగరాజ్ గారు, వారు ఎంతో ప్రయాసపడి వారు కష్టించి ఈ యొక్క ఏర్పాటు చేశారు. వారి టీంకి, వారి బృందానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా భోజనాలు వండినటువంటి సురేష్ టీంకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి విశ్వతేజ్ మా అబ్బాయి, వాడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మరి ఇంకెవరినైనా మర్చి ఉంటే దయచేసి నన్ను మన్నించండి. మరి ఆయా ప్రాంతాల నుంచి, నాగులంక నుంచి బిడ్డలు వచ్చారు, సంఘస్థులు, నాగులంక క్రీస్తు సంఘ సభ్యులు, మరి నక్కిల్లంక, మరి అయోధ్యలంక, మరి అదేవిధంగా చిట్లంక క్రీస్తు సంఘ సభ్యులు, ఇంకా చాలా ప్రాంతాల నుంచి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు అందరూ వచ్చారు. వారికి మరి అదేవిధంగా మరి మెట్లపాలెం, మెట్ల కాలనీ, అమలాపురం క్రీస్తు సంఘం వారు ఎంతో దూరం నుంచి కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ సభలకు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నానండి. నేను ఇక సమయాన్ని వృధా చేయకుండా మరి దేవుని యొక్క వాక్యానికి సమయాన్ని ఇవ్వడానికి
ముందుకెళ్తున్నాను ప్రియులారా. మరి ఒక విషయం అండి, పుచ్చలంక క్రీస్తు సంఘం ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఒకవేళ మేము పాలిభాగస్తులం అవ్వాలి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో దయచేసి పార్టిసిపేట్ చేయొచ్చు. దయచేసి గమనించండి. ప్రతి ఆదివారము ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు సండే స్కూల్ నిర్వహిస్తున్నామండి. మరి చిన్నారి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా మరి సండే స్కూల్ కార్యక్రమానికి పంపించండి. అంతేకాకుండా 10:30 నుంచి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన కార్యక్రమానికి కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి గురువారం కూడా బైబిల్ స్టడీ ఉంటుందండి. రాత్రి ప్రార్థనా కూడిక 7:30 నుంచి 9 గంటల వరకు మాత్రమే. టైం టు టైం జరుగుతాయి కార్యక్రమాలు, మా అన్నిని టైం ప్రకారంగానే జరుగుతుంటాయి. అదేవిధంగా ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, ప్రతీ నెల 2వ శనివారం బైబిల్ ట్రైనింగ్ క్లాస్ నిర్వహిస్తున్నామండి. ఇది చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే బైబిల్ నేర్పించి బయటకు పంపించడం అంటే మరి చాలా గొప్ప సంగతి అది. కాబట్టి వాక్యం నేర్చుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారండి. లోకంలో ఉన్నవి ఎన్నో నేర్చుకుంటున్నాం కదా. ఏదైనా నేర్చుకోవడానికి రకరకాల యాప్లు ఉన్నాయి కదండి. ఆ యాప్ల నుంచి మనం చక్కగా నేర్చుకుంటున్నాం. మరి బైబిల్ని నేర్పించాలి అని అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకంటే బోధించేవాడు లేకుండా నేను ఎట్లు గ్రహించగలను అంటాడు. అంతేనా? కాబట్టి బోధించే వాళ్ళు ఉన్నారు. మీరు గ్రహించుటకు మరి వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నానండి. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారు దయచేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ బైబిల్ ట్రైనింగ్ కోసం. ఇద్దరు టీచర్స్ను కూడా మేము అపాయింట్ చేసుకున్నామండి. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమం. దయచేసి మరి వాక్యము నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి మీలో ఉన్నట్లయితే ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ క్లాస్కి హాజరవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి గ్రీన్ బోర్డు మీద, వైట్ బోర్డు మీద మీకు చక్కగా లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ 66 పుస్తకాలపై మీకు పూర్తి వివరణ ఇస్తారు. 3 సంవత్సరాలు అయిందండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి. మరి కొందరు నేర్చుకుంటున్నారు. ఒక్కసారి మీరు క్లాస్ని విజిట్ చేస్తే బాగుంటుందని నేను హృదయపూర్వకంగా కోరుతున్నానండి. ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. మా కాలేజీలు చూడండి, విశ్వవిద్యాలయాలు అండి, మా కాలేజీలు చూడండి అని వస్తూ, మా పాఠశాలలు చూడండి అని ఎన్నో యాడ్స్ మనం చూస్తున్నాం కదండి. చూస్తున్నామా? అలాంటి యాడ్ కాదండి ఇది. వాస్తవమైనటువంటి యాడ్ ఏంటంటే, నిజంగా చెప్తున్నాము, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులను ఎంచుకుని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. దయచేసి ఈ ప్రయాసను అర్థం చేసుకుని, ఒకవేళ ఈ సభానంతరం మేము జాయిన్ అవుతాము అని అన్నట్లయితే వెనకాల మరి దాసరి సునీల్ ఉన్నారు. సునీల్కి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. దాసరి సునీల్కి మీ పేర్లు ఇవ్వండి. అంతేకాకుండా ఒకవేళ ఫోన్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. నా నెంబర్ 9701703035. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నానండి. పుచ్చలంక క్రీస్తు సంఘం మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మరి ఎట్టి పరిస్థితులలోనూ వెనకంజ వేయదని నేను హృదయపూర్వకంగా సంతోషిస్తూ ఈ మాట చెప్తున్నానండి. మరి ఇక్కడ నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని సోదరులు పిడి బిషప్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధతో జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. వెల్కమ్ సార్. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంటే ఇందాక మీ మొహాలు కనబడలేదు, అందుకే లేచి నిలబడమన్నాను. అప్పుడే కూర్చోకండి. ఒక ప్రక్క ప్రభుత్వ పనిలో, మరొక ప్రక్క ప్రభు సేవలో అలుపెరగని సత్య సువార్త సేవకుడిగా అనేక ప్రాంతాలు, ఉభయ రాష్ట్రాలలో, ఉభయ జిల్లాలలో
ఇంకా దేశ విదేశాల్లో కూడా సత్య సువార్తను సత్యంగా అందిస్తూ ఎప్పుడు చేతపట్టారో తెలియదు, ఎన్ని సంవత్సరాలైందో తెలియదు, కానీ మహోన్నతమైనటువంటి విద్యను అనేకులకు అలుపెరగక పంచుతూ అనేక మందిని విద్యావంతులు అనగా బైబిల్ విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ ఒక మహోన్నతమైనటువంటి లోకానికి మిమ్మల్ని అందరినీ ఈరోజు ఆహ్వానించబోతున్నటువంటి ఈ దిన నేటి మన మధ్య ఉన్నటువంటి గొప్ప గౌరవ దైవ సేవకులు, సత్య సువార్త సేవకులు పీడిడి బిషప్ గారు. ఒక ప్రక్క ప్రభుత్వ పని చేస్తున్నారు, మరో ప్రక్క ప్రభు పని చేస్తున్నారు. రెండు మనం ఊడి చేస్తే ఊడి చేయం, మన దగ్గర ఉన్నది అది. కానీ ఆయన ఎంత ఓపిక సహనం ఉండాలో మీరు ఆలోచించండి. ఈ రాత్రి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలు, రాత్రి కూడా ఎక్కడో వెళ్ళారు, ఎక్కడెక్కడో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సంగతులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి మీరు ఈరోజు ఈ రాత్రి ఈ సత్యాన్ని గ్రహించండి. ఎందుకు ఎంత గొంతు చించుకొని, ఎందుకు ఎంత వేదనతో చెప్తున్నారో దేవుని వాక్యం ఒకే ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీ హృదయాలు తెరవబడతాయి. అలాగే దేవుడు పరలోక ద్వారాలు మీకు తెరుస్తాడు. మీ పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. ఎక్కడో సముద్ర తీరాన్న ప్రార్థన జరుగుతుందనుకుని వెళ్ళినటువంటి ఒక స్త్రీ హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. ఎవరా స్త్రీ? లూదియా. చెరసాల నాయకుడు హృదయాన్ని తెరవబడింది. పౌలు శీలలు పాడిన పాటలు, చెప్పిన వాక్యం. కనుక ఇక్కడ ఎవరి హృదయం దేవుడు తెరవబోతున్నాడో మీరందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులు కాన్సన్ట్రేషన్ అంతా కూడా చెప్పబడుతున్న వాక్యం వైపు మీ దృష్టి సారించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ మహత్తుగల మాటలు వినడానికి, మనకు చెప్పడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. ఎవరి ద్వారా అంటే సహోదరులు రాజేష్ గారి ద్వారా, వారి కుటుంబం ద్వారా, ఇక్కడ ఏర్పడినటువంటి స్థానిక క్రీస్తు సంఘం ద్వారా ఎంతో శ్రమించారు. పిల్లలు, యూత్, పిల్లలు, పెద్దలు, స్త్రీల సమాజం వారు అందరూ శ్రమిస్తే ఈ 3 రోజుల శ్రమ గుర్తుపెట్టుకోండి. కనుక అందరూ కూర్చోండి. ధన్యవాదాలు మీకు. ఈ సమయంలో దేవుని మహత్తుగల మాటలను మనకు అందించవలసిందిగా సహోదరులు, గౌరవ దైవ సేవకులు, సత్య సువార్త సేవకులైనటువంటి పీడిడి బిషప్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు అందరూ క్లాప్. ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియచేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి, సంఘ సువార్థికులు, మా ప్రియ సోదరులు రాజేష్ గారికి, ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి మనోహర్ గారికి, యేసురత్నం గారికి, తదితర సేవకులకు, కూడొచ్చిన మీ అందరికీ, గ్రామానికి, గ్రామ పెద్దలకు అందరికీ కూడా క్రీస్తు ప్రభు పేరట నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నా. చివరి రోజు అనుకుంటా, చాలా వేడిగా ఉంది. ఈ క్రింద పాపం మనం అందరం పైన అయితే ఇబ్బంది పడతామని కింద పెట్టాడు, కానీ రాజేష్ గారు ఈ చాలల్లో ఒక చిన్న గాలి కూడా వీచట్లేదు. చాలా హారిబుల్ సిచ్యుయేషన్. కానీ అయినా వింటున్నారు 3 రోజుల నుంచి. మీ శ్రమ గొప్పది. దేవుడు తప్పక మీకు, మీ కుటుంబాలకి దీవెనలు అందించునుగాక. చాలా సంతోషం. చక్కటి ఏర్పాట్లు చేసిన యవనస్తులకి, చక్కటి పాట పాడిన స్త్రీల బృందానికి, అలాగే చక్కగా నేర్పించారు రాజేష్ గారు. వారి ఆసక్తి గొప్పది. అలాగే మంచి భోజనం పెట్టారు తల్లి, చక్కటి భోజనం. అందుకు కూడా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విలువైన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కొంచెం ఎక్కడుందో సౌండ్ సిస్టమ్ కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా, బేస్ తగ్గించి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచన చేయటానికి ముందుకు రావాలి. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి
దాని ప్రభావం. సంఘం క్షేమాభివృద్ధి చెందితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయంలోంచి కొన్ని నూతనమైన భావాలు మీకు అందిస్తా ఉన్నాను. మనం కొన్ని వందల సార్లు ఆ మాటలు చదివి ఉంటాం, కానీ దాని వివరణలోనికి వెళ్ళేటప్పటికి చాలా గొప్ప దీవెనలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి నేను ఈ పాఠాన్ని చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి నేను ఈ పాఠాన్ని చెప్పబోతున్నాను. 20 వచనాన్ని మొట్టమొదటిగా మనం ప్రారంభిద్దాం. అక్కడ ఒక మాట వ్రాయబడింది, దాని మీద మనసు పెట్టండి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పారంటే ఆయన ఒక్కడే ఉంటాడా, ఆయనతో పాటు తండ్రి పరిశుద్ధాత్మ కూడా ఉంటారా అని అంటే, నేను నా తండ్రియు ఏకమై ఉన్నామని పలుమార్లు చెప్పాడు. మరో సంగతి ఏంటంటే వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారో పరిశుద్ధాత్మ కూడా అక్కడే ఉంటారు. మరో సంగతి ఏంటంటే దైవత్వం మొత్తం అక్కడ ఉంటుందని అర్థం. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అనే మాట వాడాడు. అది సంఘానికి సూచిస్తుంది, కుటుంబానికి సూచిస్తుంది. సంఘములో ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితులు లేదా కుటుంబములో ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితులు సూచింపబడుతున్నాయి. ఇక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవటం వేరు. ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుకుంటావు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, అది అక్కడికి. కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో వారి మధ్యకి నేను వస్తానని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఇంతమంది కూడుకున్నాం, ఇప్పుడు మన మధ్య ప్రభు ఉన్నట్ట లేనట ఉన్నారు. కానీ మన ప్రభు కంటికి కనబడేవాడు కాడు. ఇంకో సంగతి ఏంటంటే కంటికి కనబడేదే నమ్మాల్సి వచ్చినప్పుడు విశ్వాసంతో పని లేదు. నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మన కళ్ళకి కనబడేది నమ్ముతున్నాం అనుకోండి, విశ్వాసంతో పనే ఉంది. అందుకని క్రైస్తవులు ఎవరు? విశ్వాసులు. అంటే క్రైస్తవులు దేని నమ్ముతారు? కంటికి కనబడని దానిని నమ్ముతున్నారు. కాబట్టి వీరెవరు? విశ్వాసులు. వీరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. కంటికి కనబడేది నమ్ముతుంది లోకం, అది వారిష్టం. కానీ మనం ఏం చేస్తున్నామంటే కంటికి కనబడని దాన్ని నమ్ముతున్నాం. విచిత్రం ఏంటంటే లోకం వారు అనుకున్న వ్యవస్థ ఎక్కడుందో అక్కడికి వెళుతున్నారు. నా పాయింట్ అర్థం చేసుకోవాలి. వారు అనుకున్న వ్యవస్థ ఎక్కడుందో అక్కడికి వెళుతున్నారు. మనం ఎంచుకున్న దేవుడు మనం ఎక్కడ కూడుకుంటున్నామో అక్కడికి వస్తున్నాడు. దట్ ఈస్ ద లాజిక్. అంటే ఎంత తేలిగ్గా మనం దేవుణ్ణి పట్టుకుంటున్నామో మీకు అర్థం కావాలి. చాలా తేలిగ్గా దేవుణ్ణి పట్టుకుంటున్నాం. ఇంతకు విచిత్రం ఏంటంటే మన దగ్గరికి వస్తున్నాడు ఆయన. మనం వెతుక్కుని వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే ఎంతమంది ఉండాలి? మినిమము ఇద్దరు ముగ్గురు. ఇది ఒకవేళ సంఘానికి అప్లై అవుతుంది అనుకుందాం. అప్పుడు సంఘానికి అప్లై అవుతున్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటేనే వస్తానన్న దేవుడు ఇంకా పెద్ద సభ అయితే అంతే కదా మరి అర్థం. అందుకనే ఎమ్మెల్యే గారిని పిలవండి, పెద్ద సభ వస్తానంటాడు ఆయన. సహజంగా ఓ సభ పెట్టుకో, వస్తాను, దాని ఉంది మీటింగ్ పెట్టు, వస్తానంటాడు. ఎందుకు? వాళ్ళకి ఎవరు కావాలి? మనుషులు కావాలి. కాబట్టి మీటింగ్ పెట్టు, కనీసం 100 మందితో మీటింగ్ పెట్టు అంటాడు. సహజమే అది. అందుకనే మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చూడండి, ఎంత పెద్ద సభ పెడితే వాళ్ళ మనసంతా సంతృప్తిగా ఉంటుంది. ఎంత పెద్ద మీటింగ్ పెడితే ఆ మనుషులు చూసేవాడికి వాళ్ళు మురిసిపోతుంటారు. ఎవరు? నాయకులు. ఎందుకంటే గొప్ప మీటింగ్ పెట్టావే అంటాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పబ్లిక్. ఇప్పుడు మీకు అర్థమైతే మన ప్రభు కూడా ఎవరిని కోరుకుంటున్నాడు? మనల్ని కోరుకుంటున్నాడు. ఎంతమంది కావాలన్నాడు? మినిమము ఇద్దరు ముగ్గురు. ఆ సంఖ్య పెంచాలా తగ్గించాలా? మనం పెంచటానికి కొన్ని ఆటంకాలు వస్తున్నాయట.
అది ఈ సంఖ్య పెరుగుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఆ ఆటంకాల గురించి ఈ అధ్యాయం రాయబడి, ఆ వచ్చే ఆటంకాల గురించి ఈ అధ్యాయం రాయబడి. ఇప్పుడు మొదటి వచనంలోకి వెళ్దాం. 18 అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో, వీళ్ళకి పెద్ద డౌట్ వచ్చింది. ఎవరికి? ఘనదేవునికి మరోసారి నా హృదయపూర్వక స్తోత్రాలు. విలువైన సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నాం. దయచేసి మీ మనసంతా ఇక్కడ పెట్టండి. అపోస్తులకి ఆనాటి దినాల్లో ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, మత్తయి సువార్త 18 అధ్యాయం మొదటి వచనంలో, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా. ఒక్క నిమిషం. మనందరికీ డౌట్ ఏంటంటే, అసలు మనం వెళ్తామా లేదా? ఎక్కడికి? పరలోకం. మన డౌట్ ఇది. అసలు మనం వెళ్తామా లేదా అన్నది మనకు డౌట్ అయితే, వాళ్ళకి 12 మందికి ఏ డౌట్ వచ్చింది? ముందు వెళ్ళే గొడవ ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారట, అసలు గొప్పోడు ఎవడు పరలోక రాజ్యంలో అని అడిగాడట యేసుప్రభుని. మనమేమో అసలు ఆ గోళ్ళైనా చూస్తే సరిపోద్ర బాబు అనే తలపుతోటి మనం ఉంటాం. ఆ పరలోక రాజ్యంలో గేటు దగ్గరైనా కూర్చుంటే చాలరు బాబు అని అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి. అయితే వీళ్ళకేమనిపించింది అంటే, అసలు పరలోక రాజ్యంలో గొప్పోడు ఎవడు అనే క్వశ్చన్ వచ్చింది.
దానికి ఆన్సర్ చెబుతూ యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడాడు. కింద చదువు. ఆయన ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇలా చెప్పాడట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో అసలు గొప్పోడు సంగతి తర్వాతరా, ముందు ప్రవేశం చూడండి అన్నాడు. ఎక్కడికి? పరలోక రాజ్యంలో గొప్పోడా చిన్నోడా తర్వాత చూద్దాం. ముందు అక్కడికే ఏమవ్వాలి? ఎంటర్ అవ్వడం చూడండి అన్నాడు. ఎంటర్ అవ్వటం చూడండి అని చెప్పి అసలు లోపలికి వెళ్ళాలంటే నీ మైండ్ ఎలా ఉండాలో చెప్పాడు, నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు. నువ్వు అసలు లోపలికి ప్రవేశించాలంటే నీవు మార్పు నొంది బిడ్డల వంటి అంటే వయసులోనా శరీరములోనా దేనిలో ఆ మాట వాడాడు యేసు ప్రభు అంటే మనుషుల యొక్క మనస్తత్వాన్ని గురించి మాట్లాడి మార్పు నొంది బిడ్డల్లాంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యములు అసలు ప్రవేశమే లేదన్నాడు. ముందు ప్రవేశం గురించి ఆలోచించండి అన్నాడు. బిడ్డల్లాంటి మనసు కావాలి అన్నాడు. దానికి అసలు పసిపిల్లల్లాంటి మనసు గురించి ఎందుకు మాట్లాడుంటాడు ప్రభు అని మనం ఆలోచన చేస్తే దీన్ని పూర్తిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే ముందు ఒక సమస్యను మీ ముందుకు తెస్తున్నాను. 15వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. ఒక్క నిమిషం ఎక్కడున్న వారి గురించి మాట్లాడుతున్నాడు? నీ సహోదరుడు అంటే ఎక్కడున్నవాడు? వెరీ గుడ్. చర్చిలో సంఘంలో ఇంటోడు గురించి కాదు, ఇంట్లో సహోదరులు సర్వసంగతి. నీ సంఘములో ఉన్నటువంటి సహోదరుడు నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే, తప్పులు జరుగుతాయి జరగవా? సంఘంలో మామూలు ఇవన్నీ చేస్తే ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఒకవేళ సంఘంలో ఎవరైనా నీ ఎడలు తప్పు చేస్తే ఇక్కడే మనం దొరికేస్తున్నాం దేవునికి. ఎక్కడ నీ మైండ్ చిన్నపిల్లల మైండ్ ఇక్కడ కనబడాలట. ఎక్కడ? ఈ 15వ వచనంలోకి వచ్చేటడికి నీవు చిన్నపిల్లల మనస్తత్వం ఇక్కడ కనబడాలి. నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే చేయకుండా ఉండడు. కానీ చాలా సంఘాల్లో ఎవరెవరో మాట్లాడుకుని ఏదేదో అనుకుని ఆ సంఘానికి ఆరాధనకి వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉంటారు? నా పాయింట్ అర్థమైంది మీకు? ఎంతకీ మాతో గొడవలు ఉండవు మీకు. ఎవరితో? బోధకుడితో. మీ పక్కన కూర్చున్న వాళ్ళతో గొడవలు. వాళ్ళ గొడవలు పెట్టుకుని ఎక్కడికి మానేశారు వీళ్ళు? ఆరాధనకు మానేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా మానేస్తే ఏమైనా ప్రమాదమా అని అంటే ఒకసారి దాన్ని కూడా పరిశీలన చేద్దాం. మానేస్తే ఏమైనా ప్రమాదమా? మానేసినోడు గొడవ ఏంటి, మానిపించినోడు గొడవ ఏంటి? ఇద్దరు ఉన్నారు అక్కడ. మానేసినోడు ఉన్నాడు, మానిపించినోడు ఎవరు? మొత్తం మీద ఎవడో ఒకటితో నీ సోదరుడు ఎవడో అంటే మానిపించినోడు ఈయన, మానేసినోడు ఆయన. మానేస్తే ఏంటి గొడవ, మానిపించినోడు గొడవ ఏంటి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక వచనం చదువుదాం. అక్కడే 18వ వచనంలోనే ఒక వచనం చదువుదాం. 7వ వచనం చదువుదాం. అభ్యంతరముల వలన అంటే ఇప్పుడు మానేసినోడికి ఏంటి? అదే మానేసినోడికి ఏంటి అన్నాను. మానేసినోడికి ఏంటి మాట్లాడరా తల్లి? గట్టిగా చెప్పాలి. ఎక్కడ చెబుతున్నారు నాకు? వీళ్ళ కదా అడుగుతుంటా నేను. మాని వేసినోడికి ఏంటి గొడవ అన్న? ఎవరి గురించి మానేసాడు? అభ్యంతరం వచ్చింది. ఈ అభ్యంతరం వల్ల లోకానికి ఏంటన్నాడు? ఒక మాటలో చెప్పన్నా, లోకానికి శ్రమ అన్నాడంటే నీ కుటుంబానికి శ్రమే కదా. మొత్తం పట్టుకొచ్చి లోకాన్ని పెట్టాడు అక్కడ. అంటే లోకం అంతటికి శ్రమ అని అభ్యంతరం వస్తే, అలాంటప్పుడు నీ కుటుంబానికి శ్రమే కదా, నీ బిడ్డలకి శ్రమే కదా,
నువ్వు మానేస్తే నీకు శ్రమ. సంఘాన్ని ఈ విధంగా మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను ఎన్ని సంఘాలు తిరుగుతాను, రాష్ట్రాలు తిరుగుతాను, అనేక ప్రాంతాలు తిరుగుతాను. ప్రతి చోట నాకు ఈ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి చోట ఈ బ్యాచ్ ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే కోపం వచ్చి ఇంకో సంఘం పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అవునా? అంటే ఏం చేయక రాజేష్ గారు సర్దుబాటు చేయక ఇక్కడ అలా ఉంటుంది. బ్యాచ్ ఏమనుంటే ఏమనుకోకండి బాబు, ఆయన ఏం చెప్పలేదు నాకు, సాధారణంగా చెబుతున్నాను జనాల్లో. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఆయన సర్దుబాటు చేయలేదంటాడు. అసలు సర్దుకోవాల్సింది ఎవరు? రాజేష్ గారు సువార్తికుడు కాదు, సర్దుకోవాల్సింది మీరే. ఎందుకు సర్దుకోవాలంటే సర్దుకోకపోతే ఏటట శ్రమ, అంతే. అల్టిమేట్గా శ్రమ అంతే. అది ఒకవేళ ఈ అభ్యంతరం పెట్టినోడు సంగతి ఏంటి మరి? వాడు ఒకడు ఉన్నాడు కదా, పెట్టినోడు ఒకడు ఉన్నాడు కదా, మరి వాడి గొడవ ఏంటి అని చూస్తే 6వ వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరుచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట. ఏటి గొడవ ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు మానిపించినోడు గొడవ ఏంటన్నాను, మాట్లాడరేటి తెలి. ఎవడ కట్టుకోవాలి? వాడికి ఆడే కట్టేసుకుని చెప్పండి. మరి అక్కడ ఏం చేయడు? మళ్ళీ చదవండి. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో, అంటే ఎవరైనా కానివ్వండి, చిన్నోడో పెద్దోడు ఎవరైనా కానివ్వండి, నా యందు విశ్వాసించి సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరినైనా అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే. ఎవరు కట్టినా పర్లేదు, వాడికి ఆడు కట్టుకున్నా పర్లేదు, కట్టబడిన వాడే. మళ్ళీ చిన్నదైతే బయటకు వచ్చేస్తాడని, అంతే కదా. ఇలాంటి బోధుల్లోనో కాలంలో దిగాడనుకో ఎవడో ఒకటి లాగేస్తాడు. అలా లాక్కుండా ఉండాలంటే ఒక 5-6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి, ఎక్కడికే సముద్రంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడికి ఆడే పడిపోవటం మేలట. ఎవడికి వాడు ఆ అభ్యంతరం పెట్టినోడు. ఎందుకు మేలన్నాడు అంటే ఆడు బతుకుంటే అంతకంటే ఎక్కువ టార్చర్ అనుభవించడం. అర్థం కాలేదా? ఆడు బతుకుంటే ఏమవుద్ది, ఎంతకంటే ఎక్కువ ప్రమాదం అనుభవిస్తాడు. కాబట్టి ఆడికి ఆడే ఏమైపోవడం బెటర్. ఇప్పుడు నాకు చెప్పండి, సంఘంలో గొడవలు పెట్టొచ్చా? పోని అవతలోడు పెట్టించుకోవచ్చా? మాట్లాడరేంటి? పెట్టుకోకూడదు, పెట్టించుకోకూడదు. ఇద్దరు ఏమవ్వాలి? కిందకి చదువుదాం, 15వ వచనం దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని ఏం చేయమన్నాడు అంటే వెళ్ళి ఏం చేయాలి? మాట్లాడాలా వద్దా? ఎందుకు మాట్లాడాలి? సమాధాన పడడం కొరకు అతనితో నువ్వు మాట్లాడి వెళ్ళి అసలు ఏంటి గొడవ సమస్య అనేది మాట్లాడు. కిందకే అతడు నీ మాట వినిన ఎడల అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోటివి. మళ్ళీ ఏం చేసావు నువ్వు? మళ్ళీ సహోదరుని సంపాదించుకున్నావు. సంపాదించుకోవటం వల్ల లాభం ఏంటయ్యా అంటే ఇంతకుముందు అక్కడ చదివాం, ఏది 20వ వచనంలో చదివాం. సంపాదించుకోవటం వల్ల లాభం ఏంటి? 20వ వచనంలో చదివాం. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ ఉంటారో అంటే ఇప్పుడు ప్రభువుని ఏం చేస్తున్నావు నువ్వు? సంపాదించుకోవడం వల్ల తెచ్చుకుంటున్నావు. నీ ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు, నీ గృహంలోకి తెచ్చుకుంటున్నావు, నీ సంఘంలోకి తెచ్చుకుంటున్నావు. ఒక సహోదరుని సంపాదిస్తే, ఒక సహోదరుని పోగొడితే ఎంత ప్రమాదం చెప్పాను. ఒక సహోదరుని సంపాదిస్తే నీ దేవుణ్ణి తెచ్చుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు సహోదరుని సంపాదించుకున్నట్టు అవుతుందట. ఒకవేళ నువ్వు ఒంటరిగా వెళ్ళి అతనితో మాట్లాడి, అయ్యా ఒకవేళ తప్పు అయింది క్షమించండి, ఆ క్షమాపణ అంగీకరించి అవతల ఆయన రాజీ పడితే నువ్వు మళ్ళీ అతన్ని సంపాదించుకున్నట్టు అయిపోయింది. ఒక విలువైన ఘట్టం అక్కడితో కంప్లీట్. ఒకవేళ నీ మాట వినలేదు, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట
ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు ఎన్నో ప్రయత్నం అంటే ఇప్పుడు రెండో ప్రయత్నం కూడా చేయాలా వద్దా? చెయ్యాలట. ఎంతమందిని తీసుకెళ్ళమన్నాడు? ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళమన్నాడు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారో ఏంటో సాక్ష్యం కొరకు ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి మాట్లాడించు అన్నాడు. మాట్లాడి రాజీ చేసుకోమని అర్థం. ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి పెద్ద రౌడీజం చేయమని కదా అర్థం అక్కడ. ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని బ్యాచ్ని తీసుకెళ్ళింది రౌడీజానిక రాజీ చేయడానిక? సమాధానపరచడానికి. అవతలోడు ఇంకా కేకలేసి వాడిని తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఒక్కొక్క ఆయన నిప్పు ఉన్నప్పుడు నీరు పోయాలి, అంతేనా? పెట్రోల్ పోతే ఒక్కొక్క క్యాండిడేట్ ఎలాంటి వాడు ఉంటాడు కూడా. అది పెట్రోల్ పోసి కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళావు అనుకో, ఉన్నది చెడిపోదు. ఇప్పుడు ఆ పెట్రోల్ పోసేవాడు కాదు కావాల్సింది, నీరు పోసేవాడిని తీసుకెళ్ళండి. ఆ ముగ్గురులో నీళ్లు పోసేవాళ్ళు ఉండాలి. పెట్రోల్ పోసి కిరసనాలు పోసి ఇంకా అగ్గిపోలు అలా ఎలగట్లేదని ఇంకా గట్టిగా గీకోళ్ళు కాదు కావాల్సింది అక్కడ. అలాంటి వాడిని తీసుకెళ్తే ఇంకా పెద్ద సమస్య ఏర్పడదు. ఇప్పుడు అందులో నీరు పోసి ఆ సమస్యను చల్లార్చేవాళ్ళు కావాలి. ఇలా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళమని ప్రభు చెప్పాడు. కాస్త కిందకి వెళ్దామా? అతడు అంటే అవతల క్యాండిడేట్ అతని వారి మాటలు వినని ఎడల ఆ సంగతి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? మూడో పాయింట్ ఎక్కడ? సంఘానికి తెలియపరచమన్నాడు. అతడు సంఘపు మాట కూడా వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచు. అప్పటి వరకు రాజీ ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. ఎందుకు జరగాలో చెప్పండి. ఇందాక చెప్పాను, అభ్యంతరాల వలన లోకానికి శ్రమ. ఆ శ్రమ నీ జీవితంలోకి రాకూడదంటే మ్యాక్సిమం సమాధాన పడవలసిందే. సమాధాన పడటానికి ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చెప్పాడు చూసాం కదా. 3 ప్రయత్నాలు. 3 ప్రయత్నాల్లో నీ ఒంటరి ప్రయత్నం, రెండోది ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా ప్రయత్నం, మూడోది సంఘం ద్వారా ప్రయత్నం. ఎప్పుడైతే సంఘం మాట వినలేదో వాడిని అన్యుడిగా సొంకరగా ఎంచుకోమన్నాడు. ఇక అక్కడి నుంచి నీకు ప్రాబ్లం లేదు, ఇక నీకు శ్రమ రాదు. అక్కడతో నీ చాప్టర్ అయిపోయింది. నువ్వు చేయాల్సిన ప్రయత్నం సంఘం ద్వారా చేసావు, అయిపోయింది, అక్కడతో క్లోజ్. సంఘం చెయ్యనప్పుడు ఇంకా ప్రమాదం మిగిలిందని అర్థం. అందుకని దేవుడు ప్రభు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మనం సంఘంలో ఉన్న ఎవరైనా సరే పసిపిల్లల లాంటి మనస్తత్వాలతో ఉండాలి. అంతేనా కదా? పసిపిల్లల మనసు ఏంటి? దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. బైబిల్ స్టోరీ కాదు కానీ జనరల్గా లోకంలో జరిగే ఒక స్టోరీ చెప్తాను. ఓ చోట ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారు. కొట్టుకున్నప్పుడు సాధారణంగా ఈ పిల్లోడు ఈడింటికి ఎడుతు తెలిపాడు, ఆ పిల్లోడు ఆడింటికి ఎడుతు తెలిపాడు. ఇంకా అక్కడ ఎప్పుడైతే ఎడుతూ వచ్చాడు, ఎవరు కొట్టాడు నిన్ను అని అడుగుద్ది కదా అమ్మ. ఆడు కొట్టాడు అంది. ఆవిడ బిగించింది, బయటకు వచ్చింది. మరి అప్పటికే ఆవిడ రెడీగా ఉంది అవతల, ఎందుకంటే ఆడియలు చెప్పాడు కదా. ఆవిడ బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ చూపించి కొట్టేసుకున్నారు. ఎవరిద్దరు? అమ్మలిద్దరు. వీళ్ళిద్దరికి ఆయాసం వచ్చేసి ఇంకా నీరసం వచ్చేసి అప్పుడు ఇంట్లో పోయారు. పోయేటడికి పొలాన్ని చాలు వచ్చారు. అర్థమైందా లేదా? ఎవరో భర్తలో. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఊరుకుంటారా? జుట్లు పట్టుకున్న వాళ్ళు, ఏమమ్మా అలా ఉన్నాం మొఖం అనేటోడికి ఇలా దిగాలేసుకుని ఉంటుంది కదా. మరి ఏమమ్మా అలా ఉన్నాం అంటే ఆ ఎదవ ఎలా చేసింది అనేటికి అప్పుడు ఆయన కర్రోడు తీసాడు, అవతలోడు కత్తి తీసాడు. వీళ్ళిద్దరూ కొట్టేసుకున్నారు. ఎక్కడ? మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ నాన్న ఇద్దరు కొట్టేసుకోవడంతో అయిపోయిందో స్టోరీ? అవదు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు, ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడితో అయిపోద్దా? ఇందులో ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ గారు ఉంటే ఏమనుకోకండి. ఈయన దగ్గర నుంచి 500 లాగేస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి 500 లాగేస్తాడు. ఎక్కడ 500 లాగేస్తున్నాడు, ఎక్కడ లాగేస్తున్నాడు. నీకంటే ఎక్కువసార్లు ఆడు వచ్చేటంటే ఈడు 1000 ఇచ్చేస్తాడు, నాకంటే ఈడు ఎక్కువసార్లు వచ్చాడు ఆడు 1000 ఇచ్చేస్తాడు. ఇలా మొత్తం మీద వీళ్ళు అలా తిరుగుతూనే ఉన్నారు. విచిత్రం చెప్తున్నాను వినండి. వీళ్ళిద్దరు పిల్లలు ఇసుక మీద ఆడుకుంటూ కొట్టుకున్నారు. అదే రూట్లో పోలీస్ స్టేషన్కి వీళ్ళ తల్లులు తండ్రులు ఇల్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు అదే గుట్ట మీద ఆడుకుంటున్నారు. మీకు స్టోరీ అన్నది
ఇదే ఇద్దరు పిల్లలు మళ్ళీ అదే గుట్ట మీద ఆడుకుంటున్నారు. వీళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఎక్కడికే, పోలీస్ స్టేషన్కి. చాలా కాలం తిరిగేటోడికి ఈడు ఒక అరెకరం అమ్మేసాడు, ఆడు ఒక అరెకరం అమ్మేసాడు. ఈ అరెకరం పోయిన తర్వాత అప్పుడు పోలీసు వారితో అన్నారట, మేము రాజీకి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, ఇక చాలా నీరసం వచ్చేస్తుందా. ఎప్పుడు ఇది, ఈడు ఒక అరెకరం అటు ఒక అరెకరం పోయిన తర్వాత, అందుకని లోకం సామెత తిట్టింది, క్షవరం అయితేనే కానీ ఎవరు. అప్పుడు వచ్చింది వీళ్ళకి. అప్పటికే వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఆడుకున్నారు. తెంగరాదోళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కొట్టుకు సచ్చింది వీళ్ళు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా. ఎవళ్ళిద్దరూ, ఆ మనసు నీకు ఉండాలన్నాడు. అది అప్పుడు చెరొక అరెకరం మిగులు కదా. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. వీడికి అరెకరం పోకుండా ఉంది కదా. మధ్యలో ఎవరిని పెంచారు వీళ్ళిద్దరునే. అది ఆయనేమో బండి ఉన్నవాడు కారుకునేడు అన్నే, వీళ్ళ ఎకరాలతోటే మొత్తం సీన్ అక్కడ మారిపోయింది. వీళ్ళ సీన్ ఇలా మారిపోయింది. ఉన్నదే ఎకరం అట్ట, వీడు అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఎదవ ప్రెస్టేజ్కి పోతే ఎలాగెడుతుంది అని చెప్పాడు. అది ఇప్పుడు రాజీ పద్ధతి ఎందుకయ్యా అంటే, ప్రభు చెప్పింది అదే. ఎందుకురా బాబు అంటే, నువ్వు అనవసరంగా న్యూసెన్స్ తెచ్చుకోకరా. ఆ పసిపిల్లలు ఎలాగున్నారో అలా ఉండు. ఆ పసిపిల్లల్లో గొడవలు లేవు, కక్షలు లేవు, క్రోధాలు లేవు. స్కూల్ పిల్లలు అంతమంది ఉంటారా? ఎంతమంది ఉంటారండి స్కూల్ పిల్లలు? 100 మంది ఉంటారు. నిజంగా వాళ్ళు గొడవలు పెట్టుకోవాలనుకుంటే మనందరం ఏం చేయాలి? మాట్లాడరా, రోజు కొట్టుకు సొద్దు మనం. అన్ని 100 మంది బాగానే ఉంటున్నారు. ఎదవ సంఘంలో 10 మంది ఉండరు, 32 గొడవలు. 10 మందికి 32 గొడవలు. 100 మంది ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వాడు సాయంకాలానికి దెబ్బలు కొట్టేసుకుంటారు, మధ్యలో కాసేపటికి మర్చిపోతారు. మళ్ళీ మర్చిపోయి ఎరా బావంటే ఎరా అని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ మన దగ్గరికి వచ్చినడికి కక్షలు, క్రోధాలు. మొన్న ఒక ఆయన్ని అడిగాను, ఒక మీటింగ్ అయిన తర్వాత, ఏదో భోంచేస్తా బాబు, ఎక్కడ ఏ ఊరు అంటే పలానా ఊరు. ఎంతమంది అన్నదమ్ములు అన్నాడు. 3 అన్నాడు. ఎక్కడెక్కడ ఉంటున్నారండి? ఒక ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు, ఒక్కొక్క ఆయన ఇంకో చోట ఉంటున్నాడు. ఓకే, మంచిది, చాలా సంతోషం, ఎప్పుడైనా కలుసుకుంటారా అన్నాను. ఎవరినా? అన్నదమ్ములు. గొప్ప మాట అడిగారు పాస్టర్ గారు. మా అన్నయ్యతో మాట్లాడి 20 ఏళ్ళు అయింది అన్నాడు ఒకడు. మా అన్నయ్యతో మాట్లాడి 20 ఏళ్ళు, అన్నగారితో మాట్లాడి 20 ఏళ్ళు అయిందట వీడికి. అదేటయా అన్నాను. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం గొడవ వచ్చిందని అప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు అన్నాడు. మరి నువ్వు ఇప్పుడు ఏంటి సంఘంలో అన్నాడు. సంఘ పెద్దని అన్నాడు. సంఘ పెద్ద వాళ్ళ అన్నయ్యతో మాట్లాడంటే వీడిని పరలోకం తీసుకెళ్తే ఏం చేస్తాడు చెప్పండి. అందుకని ఇలాంటి దరిద్రులు పరలోకానికి అక్కర్లేదనే ముందు దేవుడు ఏం చేశాడంటే, మొత్తం ఇక్కడే సెట్ అవ్వాలి రబ్బా అని చెప్పి. ఏమైనా అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? మొత్తం సెటప్ అంతా ఎక్కడైపోవాలి? ఎక్కడ సెట్ అయిపోవాలి. నీ కక్షలో, క్రోధాలు, ఈ గొడవలు ఇవన్నీ ఇక్కడ ఉండడానికి లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను. ఇప్పుడు వరకు మగోళ్ళ గురించి చెప్పాను కదా, మీ గురించి చెప్తాను. మీ ఆడపడుచులతో మనసు విప్పి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? రైట్, చెయ్యెత్తింతాను. మీ ఆడబడుచులతో మనసు విప్పి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? ఒక 2 మొహమాటానికి ఎత్తకండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకొక ఆయన చూస్తున్నాడు. నిజంగా మాట్లాడితే చెప్పండి. నిజంగా ప్రతి సంవత్సరం ఓ చీరైన పెట్టేవాళ్ళు ఎంతమంది? మొక్కమాటానికి పెట్టకండి, పనికి మళ్ళీ దానికి పెట్టాల్సి వస్తుందని. అలా పెట్టేవాడు పర్లకు వెళ్ళడం. ఎదవ ఈ రంగు నచ్చుద్దో సత్తదో ఎదవకే పెట్టేయి అంటుంది ఇంకొక ఆవిడ. అంటే ఎదవ, మళ్ళీ ఆడబడుచు ఎదవక పెట్టే. అప్పుడు మనం ఎవరమా? నీ ఆడబడుచు ఎదవ అయితే మరి ఆవిడికి నువ్వు ఆడబడుచువే కదా, మరి నువ్వెవరో? మరి ఆవిడేమంటది? పెద్ద ఎదవ పెట్టింది తెచ్చేయి. మరి ఈ ఇద్దరు ఎదవలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏమనుకోకండి, డైరెక్ట్గా చెబుతున్నా. నీ ఆడబడుచు నువ్వు ప్రేమించలేడు పర్లకు వెళ్ళావు, గుర్తుపెట్టుకో. నీ అత్తగారు నువ్వు ప్రేమించలేనోడు పర్లకు వెళ్ళావు, డౌటే లేదు. అత్తగారు కోడలను ప్రేమించకపోయిన పర్లకు వెళ్దాం. కూతురికేమో మాంసం కూర, కోడలకేమో పప్పుచారు, మా పర్లకు వెళ్ళాం. డైరెక్ట్ ఇది. నీ కూతురెంతో నీ కోడలంతే, నీ అత్త ఎంతో నీ తల్లి అంతే. తల్లిలా అత్తను చూస్తేనే పరలోకం. అంతే తప్ప భేషజాలకు పోయి భక్తి చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1 యోహాను పత్రిక. యోహాను పత్రిక అంటే
ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతుము. డెఫినెట్, అది డెఫినెట్ ఆర్టికల్. అంటే ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి. ఏం చేయాలి? ప్రేమించాలంతే. ఒకనినొకడు ప్రేమింతుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదే, ద్వేషం కాదు. ద్వేషం దెయ్యం మూలంగా కలుగుతుంది అని అర్థం. అది నీలో ద్వేషం ఉందంటే నువ్వెవరో దెయ్యానివే, సాతానుకి శిష్యుడుని. నీలో ప్రేమ ఉందంటే ఎవరో దేవుని పిల్లాడు అని అర్థం, దేవుని బిడ్డవని అర్థం. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ప్రేమించి తీరాల్సిందే. దేవుడు ప్రేమ స్వరూపం. అంటే ఇప్పుడు డెఫినెట్గా దేవుడు నీ దగ్గర ఉన్నాడంటే అర్థం ఏంటి? నీలో ఏముండాలి? ఎలాంటి ప్రేమ ఉండాలి అని అడిగాడు ఒక ఆయన. ఎలాంటి ప్రేమ ఉండాలి? మత్తయి సువార్త ఎలాంటి ప్రేమ ఉండాలో 5వ అధ్యాయము తీసారా? 43వ వచనం చదువుదాం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పొరుగువాడిని ప్రేమించి శత్రువును ద్వేషించమంది ధర్మశాస్త్రం. ఎందుకు అని అంటే ధర్మశాస్త్రం ఇజ్రాయేలు దేశానికి సంబంధించింది. ఆ దేశం చుట్టూ ఎవరున్నారో ఆ దేశానికి శత్రువులు. అందుకని శత్రువులు ఏం చేయాల్సి వచ్చింది? ఆ రోజున ద్వేషించాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ మారిపోతుంది. ఆనాడు ద్వేషించమని చెప్పాను శత్రువుని, కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించాలి. ఇప్పుడు అది డిపార్ట్మెంట్. ఏం చేయాలి? ఇప్పుడు మనం మాట్లాడాలి. శత్రువును కూడా ప్రేమించాలి. మరి కొన్నిసార్లు మనకు ఆబ్లిగేషన్ వస్తుంది. చాలామంది సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను. నేను అబ్జర్వ్ చేసినప్పుడు గమనించింది, మనస్ఫూర్తిగా పక్కోళ్ళకు కూడా వందనాలు చెప్పరు. నిజం చెప్పండి. కూర్చుంటూ ముఖం చూస్తుంది. మళ్ళీ ఇలాగా ముఖం చూసి కూర్చుంటుంది. ఆ కూర్చున్నప్పుడైనా మహతలు వందనం చెప్పుద్దేమో అని చూస్తూ ఉంటాను. అబ్బా అంటే నచ్చని క్యాండిడేట్ కూర్చుంది పక్కన అన్నట్టుగా ముఖం సిట్లించి పెట్టి కూర్చుంటుంది. ఈ మనిషి కూర్చుంది ఏంటి ఎక్కడ? మరి ఇప్పుడు నీకు ఎవరు కూర్చోవాలి? అంటే నీ ఫ్రెండ్ కూర్చోవాలి అక్కడ, నీ రక్త సంబంధి కూర్చోవాలా? ఇంకెవరు కూర్చోవటానికి లేదా? సంఘములో ఇలాంటి వేషజాలు ఎన్నో ఉన్నాయి. మనసు విప్పి నిజంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మనసుతో మీరు ఎంతమందికి వందనాలు చెప్పగలుగుతున్నారు మీ సంఘంలో? అందరికీ నేను సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెబుతానన్న వాళ్ళు ఎవరు నుండి చేయొద్దండి. అందరికీ చెబుతాను. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ తల్లి. నేను అందరికీ వందనాలు చెబుతాను. విచిత్రం చెప్పనా, మీ పిల్లలకే వందనాలు చెప్పడం నేర్పరు మీరు. తెలుసా? ఆడు మా ఎదురుగుండా వచ్చి సేవకుడు ఇలా చూస్తూ ఉంటాడు బెర్ర బిగిసి. మేము దిక్మాలోళ్ళం కదా, మేము ఈ బ్యాచ్ అంతా దిక్మాలి బ్యాచ్. మేమే ఆయనకి పిలిచి బాబు వందనాలు రా, ఆడు పేటర్ గారు వందనాలు అంటాడు. అప్పుడు అంటే పావు గంటకు వస్తుంది ఆడికి. మేం చెబితే ముందు మేమే చెప్పాలి. అంటే ఈ మాత్రపు ఆలోచన కూడా మీరు మీ పిల్లలకి చెప్పరు. ఏమనుకోకండి, కరెక్ట్ ఇది. నేను చూస్తున్నాను మీ పిల్లలు ఎప్పుడు. ఇందాక ఎవరో పాప, చిన్న పాప ఇక్కడ ఉంది, ఎవరా బిడ్డ ఎవరో తెలియదు నాకు. రాజేష్ గారికి వందనాలు చెప్పేస్తుంది ఇలాగా. ఆ తల్లిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయనకి చూడలేదు పాప, ఆయనకి తెలియదు కదా. వందనాలు చెబుతుంది, ఆయన పట్టించుకోలేదు, ఆయనే చెప్పేసింది. వందనాల్లో ఎంత దీవెన ఉందా, బోల్డ్ దీవెన ఉందా. ఎప్పుడైనా మళ్ళీ నాకు టైం అవ్వడం చెప్తే, వందనాలు చెప్పటం వల్ల ఎంత ఆశీర్వాదం ఉందో టైం ఇస్తే అప్పుడు చెప్తాను దానికి.
ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను టాపిక్లోకి వెళ్తున్నా. మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలనేది ఆజ్ఞ. తెలుసో తెలీదు మీకు? వందనాలు చెప్పమనేది ఆజ్ఞ, కండిషన్. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారనేది ఎలా తెలుస్తుంది? వందనాలు చెప్పడం ద్వారానే. నీకు నచ్చిన వాడికి వందనాలు చెబితే పరలోకంలో స్థానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ క్రిందకి చెప్పేసాడు ఆ మాటలు, కిందకి చదవండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? మరి గతంలో చేయమని చెప్పలే, చంపమన్నాడు పాత నిబంధనలో. కానీ ఇప్పుడు హింసించే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయడి. కిందకే ఈ మాట ఎందుకు ఈ పాయింట్ చెప్పాడంటే, దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎంతమంది మీద? అంటే ఇప్పుడు దేవునికి పార్షియాలిటీ ఏమైనా ఉందా? మంచోడు కావాలి. ఇంకా విచిత్రం తెలుసా, చాలామంది దైవాన్ని తిడతానే ఉంటారు తెల్లారితే. తెల్లవారు లేస్తే మన యేసుప్రభు తిట్టి వాళ్ళు ఎంతమంది వేళ? ఎంతమంది తిడుతున్నా వాళ్ళు ఏమైనా మాడిపోతున్నారా, మసి అయిపోతున్నారా? అవట్లా. అంటే అర్థం ఏంటి? వాళ్ళని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనకు ఒళ్ళు మండిపోతుంది కానీ వాళ్ళు తిడుతుంటే దైవానికి ఏమవట్లా, ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షం వస్తుంది, శీతోష్ణ స్థితులన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయి, మనకు ఎలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి తిట్టినా ఆయన ఏమి అవ్వట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి మేము చేసేది రైట్ అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా దేవుని ప్రేమ అపారమైంది. ఆ ప్రేమకి దేవుడు పెట్టిన బబులికల్ టర్మ్, గ్రీక్ టర్మ్ ఏంటంటే అగాపే లవ్ అన్నాడు. అంటే లవ్లో, ప్రేమలో అగాపే అనే మాట వాడబడింది. అగాపే అనే మాటకు అర్థం ఏంటంటే అపరిమితమైన ప్రేమ. అపరిమితమైన ప్రేమ. ఆ ప్రేమను మనం సంతరించుకోవాలట. ఒకరిని సంపాదించుకోవాలంటే ఆ ప్రేమ మనకు రావాలి. అందుకనే మనం మన ద్వారా ఒకడు సంఘంలోనికి ప్రవేశించాలే తప్ప మన ద్వారా ఉన్నవాడు ఎవరో జారిపోవటానికి వీలు లేదు. జారిపోయాడంటే పనిష్మెంట్ ఉందా లేదా? ఉంది. మన వల్ల ఎవరైనా వెళ్ళిపోయారంటే ఆ పనిష్మెంట్ మనకే మన పిల్లలకనే. మోర్ దాన్ డేంజర్స్ ఇది. కాబట్టి ఒకసారి మీరు లోతుగా ఆలోచించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అందుకనే యేసుప్రభు చెప్పాడు, ఆయన ప్రేమ సూర్యుని ఉదయింపజేస్తున్నాడు శత్రువుల మీద, అందరి మీద. కిందకి చదవండి, అక్కడ ఇంకో పాయింట్ ఉంది. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ప్రతిఫలం వస్తుంది? లోకస్తులు అలాగే చేస్తున్నారు. ప్రేమించుకోండి, ప్రేమిస్తున్నాడు. మనం కూడా చూడండి లాజికల్గా. మనం పెళ్ళిళ్ళకి పిలుస్తాం చూసారా, లేదా మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఆడు ఆ వచ్చినోడు, ఆ కార్డు ఇచ్చినోడు ఎంత ఇచ్చాడు చూడు అంటాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఆడు వచ్చాడా రాలేదా, వచ్చి ఎంత పెట్టాడు, పెడితే ఎంత ఒక మనం కూడా వెళ్ళి పెట్టేసి వచ్చేద్దాం. రాకపోతే వాళ్ళ గొడవే లేదు. అదే కదా లిస్టు. ఆ లిస్టు రాసేది అందుకు. అంటే ఆడు వచ్చాడో లేదో తెలుస్తుంది, వచ్చి ఆయన పెట్టాడో లేదో తెలుస్తుంది, పెడితే మనం వెళ్ళాలో లేదో తెలుస్తుంది. ఎంత గొడవ ఉంది అక్కడ. ఒక్కొక్క తల్లి ఏం చేద్దంటే ఆ లిస్ట్ ఎక్కడ పడద్దో పడద్దు ముందే తెలియదు. ఒక నిమిషం ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నువ్వు ప్రేమించే వాడికే ప్రేమింతే ఏందిరా నీకు ప్రయోజనం అన్నాడు ప్రభు. కింద చూడండి, సుంకర్లు అలా చేస్తున్నారు కదా. అది మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేసింది ఏంటి? అన్యజనులు అక్కడ అలాగే చేస్తారు కదా. అందుకనే ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి. సంఘములోకి వచ్చి ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి. ఒక్కొక్క అమ్మ చాలా లేట్గా వస్తుంది ఆరాధన. ముగింపు ప్రార్థన అనగానే గుమ్మవతలు ఉంటుంది. ఇంక ఇది అవ్వదు ప్రార్థన, గుమ్మవతలు ఉంటుంది. అంటే రావటం లేటు, వెళ్ళటం మాత్రం ముందు వెళ్ళిపోవాలి. ఈ బాబత చాలామంది ఉంటారు సరుకు. ఏంటంటే రావటం మాత్రం లేటుగా వస్తారు, వెళ్ళటం మాత్రం ముందు వెళ్ళిపోవాలి. కొంతమంది ముందుగానే వస్తారు, చివరిగా వెళతారు. ఎందుకంటే ఇక్కడ పనులన్నీ పూర్తి చేసి వెళ్దామనే మనసు చాలామందికి ఉంటుంది. అది గొప్ప ఆశీర్వాదం. అమలారు ఒక పాయింట్ అడుగుతున్నా. 6 రోజులు దేవుడు మనకిచ్చాడు. ఈ 6 రోజుల్లో నీ పని చేసుకోమన్నాడు, దేవుని పని చేయమన్నాడా? మన పనే చేసుకోమన్నాడు.
ఏడో రోజు ఒక్కరోజు ఒక 2 గంటలు ఆయనకి ఇమ్మన్నాడు. అంతేనా అడుగుతా? కానీ అది కూడా ఏం చేస్తున్నాం? దొంగిలించేస్తున్నాం. ఆ 2 గంటలు కూడా దొంగిలించేస్తున్నాం. టైంకి ఏనాడు వెళ్ళాం, ప్రారంభ ప్రార్థనకి ఏనాడు వెళ్ళాం. గమనించండి. కానీ మనల్ని అందరినీ దేవుడు దీవించేయాలి. దీవించట్లేదని మళ్ళీ పేటేసి కూర్చుని తిడతాం. అంటే ఈ తప్పులన్నీ ఒప్పుకోవు. నాది చాలా లోపాలు ఉన్నాయనేది మాత్రం ఒప్పుకోవు. కానీ దేవుడు ఏమీ చేయలేదని మాత్రం ఊరందరికీ చెబుతావు. ఏంది ఇది? న్యాయం ఎక్కడుంది? దేవుడు ఏం చేయమన్నాడు అది ముందు మనం చేయాలి. ఇప్పుడు దేవుడు ఒకరిని సంపాదించుకోమన్నాడు, ఒకరిని పోగొట్టుకోమన్నాడా? ఒకరిని సంపాదించుకోమన్నాడు. సంపాదించుకోవటానికి చేయాల్సిన పనులు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 18లోకి వెళ్దాం. మత్తయి 18లోకి వెళ్దాం. ఆయన చెప్పిన పని చూద్దాం. చూడండి, మత్తయి 18లోకి వెళ్తే 21వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి పేతురు? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. పేతురు ఆయన దగ్గరకు వచ్చాట, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి అని అడిగాడు. పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఇందాక వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి? అసలు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పడే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పక్కకు పోయింది. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడంటే, ముందు క్షమించమన్నావు కదా, స్టోరీ మొత్తం చాలా గట్టిగా చెప్పు. నేను క్షమించాలంటే ఎవడైనా నా ఎడల తప్పులు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? క్వశ్చన్ అడిగాడు. అడిగి మళ్ళీ అన్నాడు, 7 మారులు మట్టుక అని అడిగాడు. పేతురు గారు అడిగేశాడు. ఎన్ని మార్లు? 7 మారుల మట్టుక. అంటే 7 సార్లు క్షమిస్తే సరిపోద్ది జీవితంలో. కింద చదువుదాం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకు మాత్రమే కాదు, 70 ఏండ్ల మారులు అన్నాడు. చెప్పాలి ఇప్పుడు అమ్మా. 77 అనుకుందాం, 77 అనుకుందాం. 77 అంటే ఇప్పుడు ఎవరినైనా క్షమించేటప్పుడు మనం ఇంట్లో పుస్తకం పెట్టుకుని గీతలు కొట్టుకుని, రైట్ ఒకటోసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి అయిపోయింది, 77కి దగ్గర పడిపోతుంది. ఇంకా 77 అయిపోయిన తర్వాత ఇంకా క్షమించలక్కర్లేదనే దాని అర్థం. మరి అర్థం ఏంటి? నీవు బ్రతికినంతకాలం క్షమించుతూనే ఉండాలి. అది అర్థం. ఎంతకాలం క్షమించాలరా బాబు అని అంటే బ్రతికినంతకాలం. ఇంకా దారుణమైన ఒక మాట చూపించరా? అసలు మనకే మతిపోద్ది అన్నమాట ఆ మాట. 17వ అధ్యాయం లోకాసు వార్త. లోకాసు వార్త 17వ అధ్యాయం తీసారా? 4వ వచనం చదువుదాం. ఈ మాట చూడండి. అక్కడ కూడా క్షమించడం గొడవే. అంటే పైనుంచి చదవనుకోవచ్చు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ ఎడల ఒక సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతను గద్దించు. అతడు ఒకవేళ మారు మనసు పొందాడు, అతను క్షమించు. అతడు ఒక దినమున, ఈ మాట చూడాలి, ఎన్ని రోజుల్లో కాదు, ఎన్ని రోజుల్లో? ఒక్క రోజులో 7 సార్లు నీ పట్ల తప్పు చేసి 7 సార్లు వచ్చి నన్ను క్షమించి నేను మారు మనసు పొందానని చెబితే 7 మార్లు కూడా క్షమించాలంట. ఎన్ని రోజుల్లో? అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి చెప్పండి? నీ జీవితాంతం ఏం చేస్తూ ఉండాలి? ఇప్పుడు బాగా చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు మీరు అందరూ. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు ఎన్నిసార్లు మీ ఓళ్ళని క్షమించారు? మీ తప్పులు, మీ పట్ల తప్పు చేసినాడు నిజం చెప్పండి. ఇప్పుడు వరకు క్షమించాలని బాపతే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఒక తల్లి అంటది, అస్సలు నాకు పట్టుదల వస్తే అస్సలు మాట్లాడని తెలుసా? నీకు పట్టుదల వస్తే అస్సలు మాట్లాడావు. అప్పుడు దేవునికి పట్టుదల వస్తే అస్సలు నీ ప్రార్థన నిండా తెలుసా? అంటే నీకేనేటి పట్టుదల? మరి ఆయనకు ఉండదా? ఆయన తెంగరోడు. అంటే నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నేనేది. నీకు పట్టుదల వస్తే అసలు మాట్లాడదట ఈ మా తల్లి. మరి ఆయనకు పట్టుదల వస్తే మాట్లాడే.
ఆయనకి రాదా? మరి నీ జీవితంలో ఇంకొక గొప్ప మాట చెబుతున్నాను అమ్మలారా, ముందు పరలోకం వెళ్ళడానికి ప్రవేశం కోసం ప్రయత్నం, అంతేనా? అసలు అక్కడ గొప్పోడు ఎవడో తర్వాత సంగతి. ముందు ఏమవ్వాలి మనం? అసలు ఎంటర్ అవ్వటానికి దేవుడు చెప్పిన సూక్తులు. ఎంటర్ అవ్వాలంటే నువ్వు పసిపిల్లోళ్ళ మారిపోవాలి. పసిపిల్లోళ్ళ మాడిపోవాలంటే లోపల కక్షలో, క్రోధాలు, భేదాలు ఏమీ ఉండడానికి వీల్లేదు. నేను ఎవడైనా తిట్టాడని ఆ చెవి నుంచి ఈ చెవికి, ఈ చెవి నుంచి ఈ చెవికి, నీ చెవి దగ్గరికి వచ్చినా సరే నువ్వు నోరు మూసి కూర్చోవాల్సిందే. తిట్టాడా? మంచిదే, తిట్టుకోనా? అంతే తప్ప ఏ యదవ అని అన్నావు అనుకో, కచ్చ బిగించి పరలోక ద్వారాలో గదు డౌటే లేదు. నువ్వు ఎన్నిసార్లు నీ దగ్గరికి ఎంత చెవులు వినబడినా నీ చెవులు అలాగ వింటాం, వదిలేయటం అంతే. తిట్టుకుందా తిట్టుకోని, కొట్టుకుందా కొట్టుకొని, ఏమైనా అనుకుందా అనుకోని, ఫినిష్, నీకు అనవసరం. ఒకవేళ అలా అనుకుందాం, మరి యేసు ప్రభుని అంతలా దూషించి తిట్టిన ఆయన ఏం మాట్లాడలేదేంటి? మీకు దారుణమైన తిట్లు తిట్టారు తెలుసా యేసు ప్రభుని? దెయ్యం పట్టినోడు అన్నారు. ఎవరినే? యేసుని. దెయ్యం పట్టినోడు, బయల్జబూలు, దెయ్యాలకే. అసలు ఆ మాటలకి నిజంగా ప్రభు అంతటోడు. మనకి ఎంత మాట అంటేనే తట్టుకోలేక బీపీ రేజ్ అయిపోయి పక్షవాతం వచ్చినా పర్లేదు కానీ పెద్ద పెద్ద కేకలు చేస్తాం ఏదో చిన్న మాటకి. అంటే బీపీ రేజ్ అయిపోయి నరాలు దిగిపోయినా పర్లేదు కానీ మన ఈగో సాటిస్ఫై అవ్వాలి. కానీ యేసు ప్రభు మరి అంతమంది దూషించినా తిట్టినా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. చివరికి ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొట్టి మేకులు కొట్టిన వారిని సైతం ఆ మహానుభావుడు తండ్రి వైపు చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. అసలు ఎక్కడుంది ఆ క్రైస్తవత్వం? ఎక్కడుంది మనలో? మరి ఎన్ని మార్లు క్షమించాలి అని అంటే నీ జీవితాంతం నువ్వేం చేస్తూ ఉండాలి? క్షమించటం వల్ల ఏమైనా లాభం ఉందా? మత్తయి సువార్త 18, మత్తయి సువార్త 18 తీసారా? 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏండ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున ఇదిగో ఎగ్జాంపుల్ చెప్పాడు. క్షమించటం వల్ల లాభం ఏమిటో ఇక్కడ ఒక సూత్రాన్ని, ఒక లెక్కని చెప్పాడు యేసు ప్రభు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిని యొక్క రాజును పోలి ఉన్నది. కిందకే అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిన. ఎన్ని వేల తలాంతులు? కింద రాశాడు పుట్టినోట్లో చూసుకోండి. అంటే ఒక తలాంతు 3,600, అంతేనా? 10,000 తలాంతులు ఇంటూ 3,600, 10,000 ఇంటూ 3,600 కాదండి, 3 కోట్లు, 3,60,00,000. 10,000 తలాంతులు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇంచుమించు 2025 సంవత్సరాల క్రితం స్టోరీ. 2025 సంవత్సరాల క్రితం 3,006 లక్షలు అంటే 60 లక్షలు అంచు అంటే 3,60,00,000 అనుకుందాం. 3,60,00,000 2000 సంవత్సరాల క్రితం బడ్జెట్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? అది కోటాను కోట్లు. అంత పెద్ద మొత్తంలో అప్పిచ్చేటట ఒక రాజు ఒకడికి, అంతేనా? కింద చదువుదాం. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టి అతనికి 10,000 తలాంతులు అప్పు ఉన్న వారిని అతని దగ్గరికి పిలిపించాడట. ఏరా బాబు బాకీ కట్టట్లేదని. అప్పు తీర్చుటకు ఆయన దగ్గర ఏమీ లేదట, ఇంకేమీ లేదు. ఆడే చితికిపోయి ఉన్నాడు. అంత అప్పు తీసుకున్నాడు కానీ చితికిపోయి ఉన్నాడు. వాడి దగ్గర ఏమీ లేక యజమానితో బ్రతిమలాడుకున్నాడట. బాబు నా దగ్గర ఏమీ లేదు, మొత్తం అమ్మేసి నీ భార్య పిల్లలందరిని అమ్మేసి అప్పు తీర్చరా బాబు అన్నాడట యజమాని. కాబట్టి ఆ దాసుడు
అతని ఎదుట సాగిలిపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకో, నీకు ఎప్పుడొకప్పుడు డబ్బు ఉన్నప్పుడు అంతా చెల్లిస్తానని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు, పాయింట్ క్యాచ్ చేయండి, అతను కడతానన్నాడు ఏదో టైం చూసి, కానీ యజమానుడు ఏం చేశాడు? అతను అప్పు అన్ని వేల కోట్లు కూడా క్షమించేశాడు, కొట్టేశాడు, మొత్తం కొట్టేశాడు. కిందకి వెళ్దాం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు, దేనారం అంటే ఎంత అన్నాడు? ₹1 అంటే 100 దేనారాలు అంటే 50 రూపాయలు. ఈడికి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని ఇది 3,60,00,000 అప్పు క్షమిస్తే ఈడు 50 రూపాయలు అప్పు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పీకట్టుకున్నాడట. అర్థమైంది ఇప్పుడు మీకు? 50 రూపాయలు అప్పు ఉన్నవాడి దగ్గరికి పీకట్టుకుని ఆడి దగ్గర పాప 50 రూపాయలు కట్టడానికి ఏమీ లేక ఈడు బతిమాలుకున్నట్టే వాడు బ్రతిమలు అడుకున్నాడట, అయ్యా నా దగ్గర ఏమీ లేదని. కానీ ఈ 50 రూపాయలు అప్పు చెల్లించినందుకు న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి ఆయన జైలు వేయించినట్టు ఈడు. ఎవరో ఈయన్ని 3,60,00,000 అప్పు క్షమింపబడినోడు 50 రూపాయలు అప్పు కట్టినందుకు ఆయన తీసుకెళ్లి జైలు వేయించాడట. ఈ వార్త ఆ నోట ఈ నోట మొత్తం మీద పెద్ద యజమానికి, రాజుగారికి తెలిసింది. ఈ స్టోరీ ఆ స్టోరీ మొత్తం రాజుగారికి తెలిసింది. ఏమండో మీరు అన్ని కోట్లు అప్పు క్షమించారు, ఆడికి 50 రూపాయలు అప్పు క్షమించడం మానేసి జైలు వేయించాడని చెప్పారట. ఇప్పుడు పాయింట్ అర్థమైందా మీకు లేదా? కింద కదా. అప్పుడు వాని యజమానుడు ఎవరినా మళ్ళీ మొదటోని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకున్నావు గనక నేను ఎంత తప్పు క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుడిని కరుణించాలి కదా. ఏమైనా అర్థమైందా లేదా? కిందకే. ఆ యజమానుడు కోప్పడి తనకు అచ్చిన్నది అంతయు చెల్లించు వరకు బాధపరుచువానికి కొరడాలతో ఇచ్చి కొట్టేవాడికి అప్పచెప్పేశాడట. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది మొత్తం ఎపిసోడ్లో? మాట్లాడాలా? ఏమర్థమైంది? ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్పాను, అక్కడ విచిత్రమైన లాజిక్ ఉంది. అక్కడ అన్ని కోట్ల అప్పు క్షమించాడు, 50 రూపాయల అప్పు క్షమించలేకపోయాడు. ఈ 50 రూపాయల అప్పు క్షమించకపోవటం వల్ల మళ్ళీ ఎంత పనిష్మెంట్ పడింది? మళ్ళీ 3,60,00,000 అప్పు మళ్ళీ కట్టాల్సి వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమైనా అర్థమైతే, మన తోడి సహోదరుడు మన పట్ల తప్పు చేస్తే వాడిని క్షమించగలిగితే మనం చేసిన జీవితంలో చేసిన పాపాలన్నీ క్షమింపబడతాయి. మనం జీవితంలో చేసిన పాపాలన్నీ క్షమింపబడుతున్నాయి. ఎంతకంటే భాగ్యం క్రైస్తవుడికి ఇంకెక్కడైనా ఉంటుందో చెప్పాలి. అంటే నీ వల్ల నా వల్ల సంఘానికి మేలే జరగాలి తప్ప కీడు జరగటానికి వీలు లేదు. జరగటం వల్ల మనకి నష్టమా కాదా? తీరని నష్టం. నీ వల్ల ఒక కుటుంబం ఒక సంఘంలోంచి వెళ్ళిపోయిందంటే ఆ క్షమంతా నువ్వు అనిపించాల్సిందే. కొంతమంది ఎంత చెప్పినా బుర్రకెక్కదు. ఎంత చెప్పినా కొన్ని సంఘాల్లో కూర్చుంటారు వాక్యం మీద మనసు పెట్టరు. ఎంతసేపు వాళ్ళ సోదే. ఆ అమ్మ ఏ చీర కొట్టుకొచ్చింది, ఈ అమ్మ ఏ నగలెట్టుకుంది, ఈ స్టోరీ ఎక్కువ. నేను మరలా చెబుతున్నా, నువ్వు మందిరానికి వచ్చేది నువ్వు దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయటానికి వచ్చావు, పక్క వాళ్ళ జీవితాల కొరకు కాదు. నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా పక్క వాళ్ళ జీవితాల గురించి మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. నీకు ఎక్కడికి వెళ్ళినా నీ స్టోరీ అది కాదు. పక్కోళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాలు, వీళ్ళ జీవితాలు కాదు. ఏమనుకోకుండా కోపం తెచ్చుకోనట్టు ఓ పదం వాడతాను. మీలో ఎంతమంది సీరియల్ చూస్తారు? మాట్లాడరా? ఎవరో నువ్వు మాట్లాడలేదు. చూడరా? చూడకపోతే సంతోషమా? ఎవరు ఉండరు అంటున్నారు. చూడని వాళ్ళు ఎవరు ఉండరని ఈయన చెప్పేస్తాడు. మరి సరే, మీరు మొత్తం మీద సీరియల్ చూస్తారు కదా. ఈ మధ్యకాలంలో సీరియల్ అన్నిట్లో కూడా ఆడవాళ్ళే కదా వెళ్ళాలి. ఒకప్పుడు మగోళ్ళు ఉండేవారు.
ఇప్పుడు ఎవరు వెళ్ళరు ఆడు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా, ఆ స్టోరీ ఇలాంటి స్టోరీలే కదా మన బతుకులుని మాట్లాడరా. పోనీ అందులో విలన్లందరినీ మీరు తిడతానే ఉంటారు. ఆ పనికి మేల అది ఇలా చేస్తుంది ఇలా చేస్తుందని కక్షలు ఎట్టేసుకొని నిద్రలో కూడా కలవరించే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఆ స్టోరీలు చూసి ఆ తప్పులు చేసే వాళ్ళని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఆ మనసు మన దగ్గరకు వచ్చేవాడికి మనం మాత్రం తగ్గం. మనం తగ్గం, ఆడ తగ్గాలి. ఎక్కడ సీరియల్లో ఒక్కసారి ఆలోచించాం. మన జీవితంలో మన సామాన్యమైన పాత సినిమాల్లో సూర్యకాంతం గారు ఒక ఆవిడ ఉండి తెలుసా మీకు? ఆవిడ చూస్తేనే ఎవరో లేడీ వెళ్ళారు, కానీ మీకు తెలుసా ఆవిడ వాస్తవ చరిత్ర? ఆవిడ అంత మంచి ఆవిడ ఎవరు ఉండరు. కానీ నటనలోనే సూర్యకాంతం గారు, కానీ ప్రేమలో ఆవిడ తర్వాతనేట అందరూ. అంత గొప్ప వ్యక్తిత్వం ఆవిడది. నటించింది, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆవిడ నటన డబ్బులు తీసుకుని నటించింది, మనం జీవితంలోనే నటించేస్తున్నాం. అసలు ఆస్కారం మనకివ్వాలి, వాళ్ళకి కాదు. అవునా కదా? నిజం చెప్పండి. మనం మామూలు యాక్టర్లం కాదు, మనం నెంబర్ 1 యాక్టర్లో. ఎన్టీ రామారావు గారు, అక్కినేని వీళ్ళు ఎవరో సరిపోరు మనకి. కమలాసనే సరిపోడు, అంత గొప్ప యాక్టర్లు మనం. అది మన యాక్టరింగ్ ఏమో ఆయన చూస్తున్నాడు అక్కడ ఎవరో. ఇప్పుడు ఆస్కార్ ఇవ్వాలో ఒక్కళ్ళతో అక్కడ తెలుస్తాడు. అసలు ముందు పరలోకి వెళ్ళటానికి చూడడం మనేసి ఈ శిష్యుల్లో అసలు వాళ్ళకి జ్ఞానం ఉందంటే పరలోకి రావాలి ఎవడు గొప్పోడు అన్నాడట. ఒరే ముందు నువ్వు వెళ్ళు, తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. ఎక్కడికే? పరలోకి ముందు గోడదాటు, ఆ తర్వాత చూద్దాం గొప్పోడో తక్కువడో. ఎంతకీ గొప్పోడు అవ్వాలి అంటే ఒకటే సూత్రం, చిన్నపిల్లల లాంటి మనసు నీకు ఉండాలి. దట్స్ ఎనఫ్, అంతే. చిన్నపిల్లలకి కక్ష ఉంటుందా? క్రోధం ఉంటుందా? ఏమైనా భేదాలు ఉంటాయా? ఉండవు. మనమే నేర్పుతున్నాం. వాడు ఆ కులం, స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఈడే కులవడత పక్కన నువ్వు కూర్చోకూడదు, దరిద్రం నువ్వు నేర్పావు. వాడిదో నీకంటే తక్కువడు, ఆడి దగ్గర కూర్చోకూడదు, నువ్వు నేర్పావు ఈ దరిద్రం అంతా. ఇలా దరిద్రాలు నేర్పేవాడు ఎవడో పర్లకు వాడు. ఆలోచించండి. ప్రేమ, ప్రేమ సహించును, ప్రేమ ఓర్చుకును, ప్రేమ తప్పులను కప్పును. అసలు 13వ అధ్యాయం చదివితే కొరింథీ పత్రికలో ప్రేమకున్న గుణ లక్షణాలని చెప్పి పౌలు గారు అన్నాడు, దేవదూతల భాషతోనే మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కొంచెను గనగనలాడు తాళములేను. ప్రేమ లేని వాడు పరలోకం చేరడుగాక చేరడు. ఇప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘములో ఉన్న వారందరూ ఏం చేయాలి? ప్రేమించాలి. నీతోటి వారిని ఏం చేయాలి? ప్రేమ. ఎవరైనా కొత్తగా సంఘంలోకి వస్తారు, ఒక్కొక్కసారి వారు ఎవరో తెలియదు, కానీ ఏ అమ్మ ఆవిడతో మాట్లాడదండి, నేను చూస్తాను. ఏ తల్లి ఆవిడతో మాట్లాడదు. కొత్తగా వచ్చిందంటే ఎదవ వీధి కుక్కలైనా మాట్లాడుకుంటున్నా, కాసేపు గొడవెట్టుకుంటా. మీరు చూసారో లేదో, ఆ పక్క ఈదికి ఒక్క ఈదికి వచ్చింది అనుకో, ముందు రెంకలేసేస్తాయి, ఆ తర్వాత తోక ముడిచేద్దాం కొత్త కుక్క. ఏం చేయదు, నన్ను ఏం చేయకండి బాబు, ఏదో జారిపోయి పొరపాటుని ఈదిలోకి వచ్చానండి. ఆ కాసేపుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాయి. మన సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఈ కొత్త ఆవిడ సంవత్సరం పోయిన కొత్త ఆవిడే అంటే ఇంకెప్పటికీ నువ్వు మాట్లాడవు అనమాట. ఏం మనుషులు, ఏం మనస్తత్వాలు. నువ్వు మాట్లాడితే కదా వాళ్ళకి నీ ప్రేమ అర్థమయ్యేది, నువ్వు మాట్లాడితే కదా వాళ్ళని సంఘంలోకి బాప్తిస్మం పొందేది. నువ్వు వాళ్ళని ఏం చేయాలి? ప్రభులోనికి నడిపించాలంటే నా ప్రేమే కారణం అవ్వాలి. అప్పుడే మనం పరలోకంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. లేకపోతే నిత్యత్వంలో స్థానం లేదు, ఉండదు, రాదు. కాబట్టి ఎన్ని మార్లు క్షమించాలనే మాటకి యేసుప్రభు చెప్పాడు. ఎన్ని మార్లు? ఒకడు ఒక దినములో ఎన్నిసార్లు తప్పు చేస్తే 7 మార్లు మన పట్ల తప్పు చేసి 7 మార్లు క్షమింపమని అడిగితే మనం ఏం చేయాలట? 7 సార్లు క్షమించవలసిందే. మన జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు బ్రతికేటండి క్షమిస్తూనే ఉండాలి. ఎంతకాలం? అలా క్షమించడం వల్ల నీకు లాభం ఏంటి? మన పాపాలు క్షమింపబడుతున్నాయి, పాయింట్ అది. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసారా? ఒక్క నిమిషం. 6వ అధ్యాయము 14 12 వచనం.
మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. పాయింట్ ఏంటి? మా రుణస్థులను క్షమించావు, నువ్వు కూడా మా రుణాల్ని క్షమించు. కిందకి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించు. మనుష్యుల అపరాధములను మీరు యేసుప్రభు చెప్పాడు ఇది. అక్కడేమో మనం అడిగాం పై వచనంలో, మా పట్ల చేసిన అపరాధాలను క్షమిస్తే మమ్మల్ని క్షమించని. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములు. ఇప్పుడు ఎక్కడుందండి పరలోకం చేరే కనెక్షను? చెప్పాలి. బాప్తిసం పొందేసినంత పరలోకం వెళ్ళము మనం. బాప్తిసం పొందేసాం పరలోకం వెళ్ళిపోతాం అనుకోకండి. నీ జీవితాంతం నువ్వేం చేస్తూ ఉండాలి? క్షమిస్తూ ఉంటేనే పరలోకం, లేకపోతే పరలోకం చేరంగాక చేరం. కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడిన, వీళ్ళతో మాట్లాడిన, అన్నయ్యతో మాట్లాడిన, తమ్ముడితో మాట్లాడినాను అంటే పరలోకం వెళ్ళావు. నీతో అందరూ మాట్లాడు, అందరితో నువ్వు మాట్లాడు. వాళ్ళు ఎంత తిట్టినా మాట్లాడు, ఎంత దూషించినా మాట్లాడు. మనం మాట్లాడడానికే ఉన్నాం. మనల్ని ఏమనుకున్నా అనుకుని ఉండే, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి? పిలిచి వందనాలు చెప్పాలి. నీతో మాట్లాడిన వాళ్ళకి నువ్వు పిలిచి వందనాలు చెప్పాలి. దాని ద్వారా ఎంతో లాభం నీకుంది. నువ్వు అలా వందనాలు చెప్పటం వల్ల అతన్ని నువ్వు క్షమించావని అర్థం. ఎప్పుడైతే నువ్వు క్షమించావో నీ పాపాలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటప్పుడు నువ్వు పిల్లోడుగా మారిపోతున్నావు కదా, నువ్వు చిన్నపిల్లడు అయిపోతున్నావు కదా. అప్పుడు నిశ్చత్వంలో నీకు స్థానం, చోటు దొరికేస్తుంది కదా. ఎంతకంటే సింపుల్గా పరలోకి వెళ్ళే ట్రెక్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. విన్న మీరందరూ మనమందరం ధన్యులు అని నేను నమ్ముతున్నా. అందుకని సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. ఆ క్షేమాభివృద్ధి ద్వారా మనం అభివృద్ధి పొందాలి. విన్న మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మరి చివరి రోజు చాలా అమూల్యమైన మాటలు మనం విన్నాం. క్షమించేటువంటి ఆ గుణం ఉంటే పరలోకం వెళ్తాం. మనమే క్షమించలేని స్థితిలో ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేం. చక్కటి విషయాలు మనకు తెలియజేసినటువంటి దేవుని సేవకులు, మండపేట ఇంకా అనేకమైనటువంటి చోట్ల పరిచర్య చేస్తున్నటువంటి మరి సోదరులు పిడి బిషప్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సభల తరపున. మరి ఈరోజు సభకు అధ్యక్షత వహించి నడిపించిన మనోహర్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి మరి దేవుని సేవకులు యేసరత్నం గారు, జోసఫ్ రాజు గారు, రామ్ ప్రసాద్ గారు, ఇంకా శ్రీని గారు, ఎవరైతే వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా దూర ప్రాంతాల నుంచి చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యలమంచిలి, ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి. వాక్యాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సంఘ పరిచర్యను ప్రేమించి వచ్చారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలకు మరి బిడ్డలందరూ కూడా సహకరించారు, వారి వారి కష్టాన్ని ఇచ్చారు. ఒక సోదరులు అయితే అసలు అతని పేరే ప్రస్తావించొద్దన్నారు అని వారి కష్టాన్ని ఈ సభల కొరకు, మరి సండే టు సండే కార్యక్రమం కొరకు ఇచ్చారు. వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సభను ముగింపు ప్రార్థన చేసుకుని ఈ సభను ముగించుకుందాం. అంతేకాకుండా మరొక విషయం అండి, మర్చిపోయాను. మరి ఈ దినము మరి చక్కటి విషయాలను, అమూల్యమైన సంగతులు మనకు బోధించినటువంటి పిడి బిషప్ గారికి మరి పుచ్చలంక క్రీస్తు సంఘం తరఫున చిన్న మెమోంటోని షీల్డ్ మరి ఇవ్వాలని నిర్ణయించాము. వారు వచ్చి మా యొక్క ఈ బహుమతిని స్వీకరించాలని మనం చేస్తున్నాం సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలా సార్. మంచిదండి, థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంకా ఈ సభానంతరం మరి ఇంకా భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మరి మెసేజ్ మధ్యలో భోజనం పెట్టరు కదా, అందుచేత ఇంకా భోజనం చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సభానంతరం భోజనం చేసి మేము ఈ గృహాలకు క్షేమంగా వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చే సంవత్సరం మనమంతా మరి ఇదే పరిచర్యలో మనం కలుద్దాం. మరి ముగింపు ప్రార్థన చేసుకుందామండి. దయచేసి లేచి నిలబడండి. ఓకే, ఓకే. చివరి ఈ సభను మరి పిడి బిషప్ గారి యొక్క ప్రార్థనాశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రభు చిత్తం అయితే మళ్ళా ఈ పరిచర్యలో కలుద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాదేవ మహాగణుడ, ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు 3 దినాలు జరిగించారు నాయనా. పుచ్చలంక క్రీస్తు సంఘము ప్రియులు రాజేష్ గారి ద్వారా ఎంతో నమ్మకమైన పని వారు, వారి సతీమణి, వారి బిడ్డల ద్వారా, ఇక్కడ ఉన్న సంఘ పెద్దల ద్వారా, సంఘం ద్వారా, స్త్రీల ద్వారా, పురుషుల ద్వారా, యవ్వన బిడ్డల ద్వారా కూడా జరిగిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. ఘనులం కాకపోయినా నైనా ప్రేమ లేని వారమైనా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రేమించమని ఈరోజు మీరు వాక్యోపదేశం చేశారు. మేము కూడా ఒకవేళ మాలో ఇప్పటివరకు ఏదైనా దోషం ఉంటే ఆ దోషాలు తీసివేసుకుని మా మనస్తత్వాలను మార్చుకునే స్వభావలక్షణం మాకు ఇవ్వండి నైనా. మానవ మాతృలు కాబట్టి, శరీరాలతో ఉన్నవారం కాబట్టి, శరీర దౌర్బల్యతను బట్టి మేము పాపం చేసిన వారమై ఉండొచ్చు. మమ్మల్ని క్షమించండి. మరి ఎక్కువ మంచి మనసుతో మమ్మల్ని నింపండి. కార్యాలు జరిగించండి, కృప చూపించండి, కాపాడండి, కనికరించండి. దేవా నైనా, రాజేష్ గారు నడిపిస్తున్న సంఘ పరిచర్యను బహుగా దీవించండి. ఇక్కడికి వచ్చిన సేవకులను, వారు నడిపిస్తున్న సంఘాలను క్షేమాభివృద్ధిలోనికి తోడుకుని వెళ్ళండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డ ఎంత దూరాల నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు సహకరించండి. ఈ సౌండ్ సిస్టమ్ వారిని, లైటింగ్ ఏర్పాటు చేసిన వారిని, భోజనాలు వండిన వారిని, వడ్డించిన వారిని, ఈ సభలో జరగటానికి కానుకలు ధారాళంగా ఇచ్చిన వారిని నిండు మెండు దీవెనలతో నింపండి. ఈరోజు అధ్యక్షతలు వహించిన వారిని, నా ముందు మాట్లాడిన సోదరులను మీరు జ్ఞాపకం పెట్టుకోమని నాయన. బలహీనతగా మా బ్రతుకులో ఉన్నప్పుడు బలపరిచి స్థిరపరచుమని, చీకటి జీవితాలు మా బ్రతుకులో ఉన్నప్పుడు వాటిని వెలుగుమయం చేసి ఆ బ్రతుకంతా మార్చుమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపిస్తారని, అవసరాల అక్కర్లు తీరుస్తారని, నిండు మెండు దీవెనలతో నింపుతారని, కాలాలు సమయాలు మీ చేతిలో ఉన్నాయి, మంచి మనసుతో మమ్మల్ని ఆయత్తపరచుమని నాయనా. భారతదేశం సువార్తకు ఆటంకం లేని దేశంగా ఉంచండి. భారతీయ ప్రజలందరినీ దీవించండి. భారతదేశాన్ని ఏలుతున్న నాయకులు, అధికారులు అందరినీ కూడా కనికరించండి. ప్రపంచాన్ని ఏలే నాయకులు నీతికి, న్యాయానికి, ధర్మానికి పెద్దపీట వేసేవారుగా ఉంచండి. మాకంటే కడుబేదలు, దిక్కులేని వారు, అనాథలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని కూడా ఆదరించి ఆదుకోమని వేడుకుంటూ, మాకిచ్చిన ఈ రక్షణ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని నాయనా. శత్రువులు కూడా మిత్రులుగా చేయమని, పగవారింట భోజనం సిద్ధపాటు చేయమని, మాలో ఉన్న దోషాలు క్షమించు, అధిక రెట్ల దీవెనలు మీ నుంచి పొందడానికి అర్హులుగా ఎంచుమని యేసు క్రీస్తు వారి యొక్క పుణ్యనామమున మిక్కిలినంత బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సృష్టికర్త యొక్క దీవెన, ఆయన కుమారుని దీవెన, పరిశుద్ధాత్మిక దీవెన, సహాయములు ఇప్పుడు కూడి వచ్చిన మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక గమనిక, ఈ సభలు ఎంతో దిగ్విజయంగా దేవుడు జరిగించాడు. అందుకు కృతజ్ఞతగా రేపు రాత్రి కృతజ్ఞత కూడిక మందిరంలో ఏర్పాటు చేయడమైంది. మరి ఆసక్తి గల వారందరూ కూడా మరి యొక్క కూడికకు, కృతజ్ఞత కూడికకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రేపు రాత్రి కృతజ్ఞత కూడిక
ప్రతి ఒక్కరు కూడా అదే విధంగానండి ట్రాన్స్పోర్ట్